హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 30 అక్టోబర్ 2025 గురువారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్, మెంత కల్లోలం. రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన తుఫాను, వేలాది ఎకరాల్లో పంట నష్టం, రైతులను ముంచిన మెంత తుఫాను. నెక్స్ట్, వాతావరణ మార్పులు ప్రాణాలు తోడేస్తున్నాయి. గతంలో లేనంతగా చాలా ఆందోళనకరంగా పరిస్థితులు. బొగ్గు మండించడం వల్ల ప్రపంచంలో ఏడాదికి 25 లక్షల మరణాలు. వాయు కాలుష్యంతో 2024లో రికార్డు స్థాయిలో 1,54,000 మంది మృతి. వాయు కాలుష్యం వల్ల కళ్ళు తెరవని ప్రభుత్వాలు. నెక్స్ట్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్కు హైదరాబాద్ రాజధాని. పాలనపై నమ్మకానికి ప్రతీక మెక్డొనాల్డ్ గ్లోబల్ ఆఫీస్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు. నెక్స్ట్, ఎఫ్డిఐలో అమెరికా, సింగపూర్ టాప్. 2024 నుంచి 2025లో వచ్చిన పెట్టుబడుల్లో 3వ వంతు వాటా. రిజర్వ్ బ్యాంక్ సర్వేలో వెల్లడి. నెక్స్ట్, మోదీ అంటే గౌరవం, ప్రేమ. పొగుడుతూనే కఠినాత్ముడని ట్రంప్ వ్యాఖ్య. ట్రంప్నకు బంగారు కిరీటం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు దక్షిణ కొరియా అరుదైన గౌరవం కల్పించింది. ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారంతో పాటు బంగారు కిరీటాన్ని బహూకరించింది. నెక్స్ట్, ప్రపంచానికి లైట్ హౌస్లా భారత్. అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ దారి చూపుతుంది. స్వయం ప్రతిపత్తి వృద్ధికి చిహ్నంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నెక్స్ట్, స్నేహ సహకారాలే ఆసియాలు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆసియాను మళ్లీ కేంద్ర స్థానంలోకి తీసుకువచ్చే కృషిలో ఈఏఎస్ 47వ ఆసియన్ శిఖరాగ్ర సభలను పరిగణించాలి. నెక్స్ట్, ప్రపంచం దృష్టి అంతా కొన్నేళ్లుగా అమెరికా రాజకీయ, ఉక్రెయిన్, రష్యా, పశ్చిమాసియా యుద్ధాల మీద కేంద్రీకృతమైంది. ఇలాంటి సందర్భంలో అంతర్జాతీయ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా, వ్యూహపరమైన రంగస్థలంగా ఆసియా నిలుస్తుందని వాస్తవాన్ని ఈ శిఖరాగ్ర సభలు గుర్తు చేశాయి. నెక్స్ట్, మరో భారీ బ్యాంక్. యూనియన్ బ్యాంక్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా మెర్జ్ అయ్యే అవకాశం. అదే జరిగితే రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా అవతరణ. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఇండియన్ బ్యాంక్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కూడా వాటాలు అమ్మే అవకాశం. 2,600 రూపాయలు పెరిగిన బంగారం ధర. వెండి ధర 6,700కి జంప్. నెక్స్ట్, త్వరలో ఇండియా అధికారిక రెడీ. సిఎన్ఏసి వచ్చే ఏడాది మార్చి 30 నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి. నెక్స్ట్, యుద్ధ విమానంలో రాష్ట్రపతి. రఫేల్ ఫైటర్ జెట్లో ద్రౌపది ముర్ము. విహారం. 2 వేరువేరు ఫైటర్ జెట్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా రికార్డు. ద్రౌపది ముర్ము 2 వేరువేరు ఫైటర్ జెట్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి. అంబాలా ఎయిర్లైన్స్ నుంచి 35 నిమిషాల పాటు ప్రయాణం. పైలట్గా వ్యవహరించిన గ్రూప్ కెప్టెన్ అవంత్ గెహానీ. నేటి వీడియోలో మీకు క్వశ్చన్స్ చెప్పాను కదండి, దానికి ఆన్సర్స్ ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, భూమిపై అత్యంత కఠినమైన సహజ పదార్థం ఏది? వజ్రం. దానికి ఆన్సర్ ఏంటి? వజ్రం. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడుంది? గోరఖ్పూర్, యూపీ, ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ రైల్వే ప్లాట్ఫామ్ భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్.
ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా? ఏం క్వశ్చన్స్? ఫస్ట్ క్వశ్చన్, ఏ దేశాన్ని ఉదయించే సూర్యుని భూమి అని పిలుస్తారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. ఏ దేశాన్ని ఉదయించే సూర్యుని భూమి అని పిలుస్తారు? నెక్స్ట్, కర్కట రేఖ ఎక్కడ ఉంది? కర్కట రేఖ ఎక్కడ ఉంది? మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసినంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ కూడా వచ్చింది, రైల్వే నోటిఫికేషన్ వచ్చింది. వీటన్నిటికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలామందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ప్లీజ్ నా వీడియో ఎండ్ వరకు చూడండి. చూసి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.